ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు ఇంతవరకు మనల్ని కాపాడి అనుదినపు తన యొక్క రెక్కలలో దాచి భద్రపరుస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. సో ఈ దినాన కీర్తన గ్రంథం 66వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుని మహోన్నతమైనటువంటి కార్యములను చూడరండి అని ఆ యొక్క 5వ వచనం ప్రారంభం చెబుతుంది. సో ఈ 66వ కీర్తన ప్రారంభంలో గమనిస్తే ఈ కీర్తనను సర్వలోకానికి చెందినటువంటి ప్రజలందరికీ వినబడేటట్లుగా, సర్వలోకానికి దేవుని యొక్క మహత్య కార్యాలు అర్థమయ్యేటట్లుగా ఈ కీర్తనను ప్రారంభించాడు కీర్తనకారుడు. సో ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు, ప్రజలారా రండి, దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చూడరండి అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల కొరకు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడో దేవుని యొక్క లేఖనంలో మనం బిగినింగ్ నుంచి చూస్తే చాలా 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 అద్భుత కార్యక్రమాలు ఆయన చేశాడు. సో మనం గమనిస్తున్నాం, నోవహు ఆయన దృష్టిలో నీతిమంతుడు కనుక, కృప పొందినవాడు కనుక ఆ నోవహును ఆయన కుటుంబాన్ని ఆయన కాపాడు నిమిత్తమై, సంరక్షించు నిమిత్తమై ఆ కాలములో ఉన్నటువంటి ప్రజానీకం దేవుని దృష్టిలో అసలు వీళ్ళని ఎందుకు కలుగు చేశాను అన్నట్లుగా దేవునికి సంతాపాన్ని, వేదనను పుట్టించినటువంటి ప్రజలు. అలాంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ దినాలలో తన కుటుంబం, తన 3 కుమారులు, వారికి ఇవ్వబడిన భార్యలు, నోవహు గారు ఆయన భార్య, వీళ్ళందరూ దేవుని దృష్టిలో కృప పొందిన వాళ్ళుగా, అంటే భక్తిగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించిన వారుగా దేవుడు వారిని చూశాడు. అలాంటి కుటుంబాన్ని ఆ ప్రజలతో నాశనం వీరు కాకుండా ఉండేటట్లుగా దేవుడు వీరికి ఒక గొప్ప ఆలోచన చెప్పి ఒక నోవహు ఓడను కట్టేటట్లుగా, నోవహుతో పాటు జలచరములు అలాగే జీవరాశినంతటిని కూడా నోవహుతో ఓడలోకి ఆయన పంపించి సంవత్సరం పైగా ఆ నోవహు ఓడలో వారితో పాటు జీవరాశిని కూడా ఆయన కాపాడేటట్లుగా చేశాడు. నరులారా రండి, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా మనం గమనించినప్పుడు అబ్రహాం గారి జీవితంలో కూడా గమనిస్తే ఆయన ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వాగ్దాన దేశం అంతా నడిపించి, అది నీకు, నీ తర్వాత నీ సంతానానికి స్వాచ్ఛంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన అన్నట్లుగానే పరదేశిగా వచ్చినటువంటి అబ్రహాం గారు హేతు కుమారులు అంటారు, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు. హల్లెలూయా. సో దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడరండి. దేవుని మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా నడిపించబడితే ఎన్నిక లేని మన బ్రతుకుల్ని ఆయన అద్భుతంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. అలాగే ఎండిపోయినటువంటి గర్భంతో ఉన్నటువంటి పరిస్థితిలో 100 సంవత్సరాలప్పుడు అబ్రహాంకి, 90 సంవత్సరాల శారాము తల్లికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది దేవుని మహా అద్భుతమైన కార్యాలు. సో ఇవన్నిటినీ ప్రజల్ని పిలుస్తున్నాడు, లోకస్తులారా, లోకంలోని సర్వలోక ప్రజలారా రండి, దేవుని కార్యాలు చూడండి. మరి ఈ రోజున మన జీవితంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేడా? నీ జీవితంలో దేవుడు ఒక మలుపు తీసుకురాలేడా? దేవుడు తప్పగా నీకు, నీ కుటుంబానికి అద్భుతం చేస్తాడు. దావీదు క్రొత్త నిబంధనలు గమనిస్తే పౌలు గారు అంటారు, నేను ఈ మార్గాల్లో ఉన్న వారిని హింసించిన వాడిని, నా ముఖ పరిచయం లేకపోయినా వారు నన్ను బట్టి దేవుని మహిమపరుస్తున్నారు. ఎందుకంటే నేను ఆ మార్గాన్ని బోధిస్తున్నాను, ఆ మార్గాన్ని అవలంబిస్తున్నాను, ఆ క్రీస్తు మార్గంలో నేను జీవిస్తున్నానని నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారు. ఎందుకు పనికిరాని బ్రతుకులను దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడు. ఆయనకు మహిమకరంగా ఉండేటట్లుగా పాపినైన నా బ్రతుకును కూడా దేవుడు మార్చాడు. పాప శాపం నుండి, మాటలు, చూపులు, ఆలోచనలు, తలంపులు, క్రియల్లో ఉన్నటువంటి పాపపు బ్రతుకు నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. ఈరోజు ఆయన సేవకుడిగా మీ ముందు ఈ విధంగా మాట్లాడి దేవుని యొక్క మాటలు చెప్పే కృప ఇవ్వటం అంటే, ఒకప్పుడు నా బ్రతుకు కూడా ఎంతో పాపపు ఇష్టమైనది, ఎంతో భయంకరమైనది. అలాంటి నా జీవితంలో కూడా ఆయన కల్వారి ప్రేమ, ఆయన శిలువ త్యాగం నా బ్రతుకును మార్చి
నా బ్రతుకులో గొప్ప విడుదల ఇచ్చింది. నా మాటల్లోనూ, నా చూపులో, నా ప్రవర్తనలో, నా క్రియలో దేవుడు నాకు విడుదలిచ్చాడు. అందువలన ఆయన యొక్క సన్నిధిలో నేను ఆయనకు సాక్షిగా ఉండే కృప దేవుని ద్వారా నేను పొందుకున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఈ రోజున దేవుని యొక్క సేవకుడిగా దేవుడు నన్ను తీసుకెళ్ళిన ప్రతి చోట ఆయన నన్ను విడిపించిన విధానాన్ని, నా పట్ల ఆయన చేసినటువంటి ఆయన త్యాగాన్ని, నేను ఉన్న బ్రతుకు నుంచి ఆయన నాకు విడుదలిచ్చి ఆయన ద్వారా కలిగే పరిశుద్ధతను అనుభవిస్తూ నేను అనేకులకి ఆయన గురించి సాక్ష్యం చెప్పే కృపను, ధన్యతను అనుగ్రహించారు. నలులారా చూడరండి, సర్వలోక నివాసులారా దేవుని అద్భుత కార్యాలు చూడరండి. మరి ఈ రోజున నీవు చెప్పగలవా నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు? ఎండినటువంటి భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తానన్న వాగ్దానం ప్రకారంగా తల్లి అయిన హన్నా జీవితం ఎండిపోయినటువంటి ఆమె బ్రతుకులో ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి ఒక్కరిని అడిగితే దేవుడు మొత్తం 5-6 మంది పిల్లల్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మరి ఈ రోజున నీ జీవితంలో కూడదు అనుకున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినట్లుగా నీ జీవితంలో ఎందుకు చేయడు? ఆయన దావీదు గొర్రెల వెంట వెళ్ళిన వ్యక్తి, దేవుడు సింహాసనాన్ని అధిష్టానింపచేశాడు, కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఎంత గొప్ప దేవుని కార్యాలు! సో మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన హృదయానుసారులుగా, ఆయనకి ఇష్టలుగా మనం ఆయన మార్గాల్లో నడవటం ప్రారంభిస్తే దేవుడు మనకు కూడా అద్భుతాలు చేస్తాడు. మనము కూడా అనేకులకి సాక్షిగా ఉంటాం. ఎక్కడో ఎందుకు పనికిరాని విసిరేయబడినటువంటి అలాంటి బ్రతుకులో ఉన్నటువంటి మనం దేవుని ద్వారా గొప్పగా సాక్షిగా మనం నిలబడతాం. మనం పితరులు ప్రవక్తల గ్రంథంలో మాట్లాడబడింది, వారిలో ఒంటరైన వాడు 10 వందలగునని. సో దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో కూడా అది తప్పక నెరవేరుస్తుంది. ఎన్నిక లేని నిన్ను, ఎందుకు పనికిరాదు అని తోసివేసిన నిన్ను యోసేపు జీవితం చూడండి, దానియేలు జీవితం చూడండి, ఇలాగ ఎంతమంది, యెహోషువని చూడండి, నాయకుడైనటువంటి మోషేకు ఎంత విధేయుడిగా ఉన్నాడు, కాలేబుని చూడండి, వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. వారి జాబితాలో నువ్వు కూడా ఉండగలవా? నీ పేరు కూడా ఉండగలుగుతుందా? నువ్వు కూడా చెప్పగలవా, నన్ను చూడరండి, నా ప్రభు నా కొరకు చేసిన కార్యాలు? అర్థం చేసుకుందామా? దేవునికి చెప్పు, నువ్వు దేవా, నిన్ను బట్టి నేను అనేకులకి సాక్షిగా ఉండడానికి, సంతోషించి ఆనందించి నిన్ను ఘనపరచడానికి నాకు ఈ ధన్యతనిచ్చావు. నీ ద్వారా నాకు కలిగిన రక్షణ, నీ ద్వారా నాకు కలిగిన పాప విమోచన, పరిశుద్ధమైన జీవితం, మీ ఆత్మ నింపుదల, నేను అనేకులకి దీవెనకరంగా ఉండే కృపను, ధన్యతనిచ్చావు అని దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని ఘనపరచడం ప్రారంభిస్తే దేవుడు మరింతగా నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమాస్వరూపి, ప్రేమగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల్ని మేము మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈ దినాన నా తండ్రి, మా జీవితంలో, నా జీవితంలో మేము మీ ద్వారా పొందిన మేలును జ్ఞాపం చేసుకునే కృపను, ధన్యతను అనుగ్రహించారు. అందుకే స్తోత్రాలు. అనేకులకి పిలిచి మీ కార్యాలు మేము ప్రకటించేటటువంటి రీతిలో, మీకు సాక్షిగా మీ నామాన్ని గణపరిచే రీతిలో మాకు మీరు చూపించిన ఉన్నతమైన మీ కృపకై స్తోత్రం చేస్తున్నాను. ఈ మాటలు విధంగా మీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మేము బలపరచబడి ఎదగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకొనూ అనుదినము మీ యొక్క సన్నిధిలో మేము మీ ద్వారా అనేకులకు సాక్షిగా ఉండేటట్లుగా, అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లుగా మమ్మల్ని మరి బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచి నడిపించండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, చాలిందేవుడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, ఆయన యొక్క సన్నిధిలో ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి తీర్మానం చేసిన వారందరికీ తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు మనకు తోడే ఉండి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుడు నిత్యముగా నిన్ను అనేకులకి సాక్షిగా నిలబెడతాడు. నిన్ను బూదిగంతాల వరకు దేవుడు తీసుకెళ్తాడు.